వన్ 100 కోట్ల పోస్టర్ కనిపించాలి. ఆ మూవీకి 100 కోట్లు కలెక్ట్ చేసినా చేయకపోయినా డే వన్ 100 కోట్ల పోస్టర్ అయితే ఉండాలి. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ దగ్గర నుండి వస్తున్న మూవీస్ లో మెయిన్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ నెంబర్స్ కోసం ఎగపడే హీరోస్ అయితే మరి విపరీతంగా పెరుగుతున్నారు. అంతకుముందు మన చివరి సంక్రాంతి చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి దాదాపు 168 క్రోర్స్ డే వన్ కలెక్షన్స్ తీసుకున్నారు. రియాలిటీలో దాని ఫుల్ రన్ కూడా అంత కలెక్షన్స్ రాలేదు. ఇప్పుడు రాజాసాబ్ కి 112 కోట్ల డే వన్ కలెక్షన్స్ అయితే తీసుకున్నారు. ఒరిజినల్ గా చూసుకుంటే మూవీ 96 కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్స్ట్రాగా 30 కోట్లు ఫేక్ చేసి అయితే వేశారు. సో ఎందుకు అంటే ఆ 100 కోట్లు అనేది కనిపించాలి. ఆ ఉద్దేశంతో రాణి కలెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చాయని చెప్పి అయితే చూపించుకుంటున్నారు. అండ్ సైట్లు మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఏ విధంగా అయినా కూడా మాకు నెంబర్ వచ్చిందని చెప్పి ప్రూవ్ అయితే చేసేసుకుంటున్నారు. సో ఇది ఎంత వరకు వెళ్తుంది, అసలు ఎక్కడ ఆగుతుంది, అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటు వెళ్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది స్టార్ట్ అయింది పాన్ ఇండియా కల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచే. ఎస్పెషల్లీ డే వన్ 100 కోట్లు కొడుతున్నారు హీరోలు అనే టైంకి ప్రతి ఒక్క హీరో కూడా 100 కోట్లు కొట్టే క్యాపబిలిటీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్. ఓజీ మూవీ చూస్తే దాదాపు 150 కోట్లు కొట్టింది డే వన్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వితౌట్ పాన్ ఇండియా అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఎక్కడ కూడా పెద్దగా పరిచయం లేని ముఖం పవన్ కళ్యాణ్ గారిది. ఓన్లీ తెలుగు వర్షన్ తోనే ఆ మూవీకి 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో మన స్టార్ హీరోస్ కి క్యాపబిలిటీ ఉంది. బట్ కొన్నిసార్లు మూవీకి హైప్ లేకపోతే, బజ్ లేకపోతే 100 కోట్లు రావడం చాలా కష్టం. అది మన తెలుగు హీరోస్ అనే వాళ్ళు ఒప్పుకోరు. మన వార్ 2 మూవీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారు నిక్కెస్ట్ గా చెప్పేశారు మూవీకి 89 కోట్లు 86 కోట్లు గ్రాస్ అయితే మధ్యన వచ్చింది. సో వాళ్ళు 12 కోట్లు ఫేక్ చేసుకొని 100 కోట్ల గ్రాస్ వేసుకోవచ్చు. బట్ వాళ్ళు వచ్చిన కలెక్షన్స్ చూపించుకున్నారు. ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని నచ్చుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా 112 కోట్లు వేసుకున్నారు. రియాలిటీలో చూసుకున్న 90 కోట్లు రాజసాబ్. సో ఈ విధంగా ఆ నెంబర్స్ అనేవి పిచ్చిలు అయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే పడ్డారు. ఎస్పెషల్లీ బ్యాక్ టు బ్యాక్ ప్రూవ్ చేసుకోవాలి. అరే ఈ మూవీకి రాకపోతే మన పరుగు పోతుంది అనే ఉద్దేశంలో ఉన్న స్టార్ హీరోస్ వీటి మీద ఎగబడబడుతున్నారు. అంటే చూసుకుంటే మిగతా ఏ స్టార్ హీరోస్ కూడా దీని మీద అంతా టీములు పెట్టుకోరేమో కానీ, బట్ ఈ 2 హీరోస్ మాత్రం గట్టిగా పట్టింపులు అయితే పెట్టుకున్నారు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మీరేమంటారు దాని మీద? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నేను నిజాయితీగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకుంటే ప్రభాస్ గారు, లేకుంటే రాజుద్దీన్ ఎన్టీఆర్ గారు వీళ్ళు నెంబర్లు వేస్తున్నారని కాదు. వచ్చిన కలెక్షన్స్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత ఫేక్ చేసుకుని వేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి.